చంద్రబాబు గారి 17A కేసులో ఇద్దరి వాదనలు ఒకళ్ళేమో ఒక జడ్జి గారేమో అనుమతి తీసుకోవాలని చెప్పడం, మరొక జడ్జి గారేమో అనుమతి తీసుకోనక్కర్లేదని చెప్పడం వరకు దాని మీదన ఇప్పుడు ఒక సుప్రీంకోర్టులోని ప్రధాన న్యాయమూర్తులు అంటే ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటుగా టాప్ 5లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక న్యాయమూర్తి నాయకత్వంలో ఈ తీర్పు మీదన ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అది ఒక ఎత్తు అయితే ఇద్దరు జడ్జీలు ఇచ్చినటువంటి కామన్ తీర్పు కేసు కొట్టేయాల్సిన అవసరం లేదు, రిమాండ్ని కొట్టేయాల్సిన అవసరం లేదు, మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏ తప్పు చేయలేదు, రిమాండ్ విధించడం సబబే, అదే సందర్భంలో కేసుని కంటిన్యూ చేయండి అని చెప్పింది. కేసును కంటిన్యూ చేయడం అంటే చంద్రబాబు నాయుడు కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. 17Aకి అనుమతి లేదా అన్నటువంటిది దాని ఆధారంగా కొన్ని సెక్షన్స్ని తీసేయమన్నారు తప్పించి అనిరుద్ధ బోస్ అది ఆధారంగా కేసు కూడా కొట్టేయాల్సిన అవసరం లేదన్నటువంటి తేల్చి చెప్పారు. కాబట్టి ఆయన కోర్టు వాయిదాలకి హాజరు కావాల్సి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో. ఏదైతే క్రిందటిసారి జగన్ని వాయిదాలకు వచ్చి వాయిదాల పక్ష అనేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు అట్లాంటి వాయిదాలు ఫేస్ చేయాల్సి వస్తుంది.